నిరుద్యోగుల పట్ల యువత పట్ల చిత్తశుద్ధి ఉందనేటువంటి భావన ఆయనలో ఉంటే ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి 21 నోటిఫికేషన్స్ కి 8.5 లక్షల మంది ఉద్యోగార్థులు ప్రిపేర్ అవుతుంటే 21 నోటిఫికేషన్ ని ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఉద్యోగాలు ఇవ్వాలి అంటే గ్రూప్ 2 ఫలితాలు మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ కు సంబంధించి గ్రూప్ 2 మెయిన్స్ యొక్క పరిస్థితి మీరు చూసారు. ఏం జరిగిందండి? రేపు ఉదయం ఎగ్జామ్ అంటే ఈ రోజు సాయంత్రం నారా లోకేష్ గారు ఏమో వాయిదా అంటారు, చంద్రబాబు నాయుడు గారు వాయిదా అంటారు, ఉదయం మాత్రం ఎగ్జామ్ పెడతారు. గ్రూప్ 2 అభ్యర్థులతో బంతాట ఆడుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడలేదా? దాంతోపాటు 21 నోటిఫికేషన్స్ పెండింగ్ లో పెట్టి ఉద్యోగార్థులను వెన్నుపోటు పొడుస్తుంది ఈ ప్రభుత్వం కాదా? దీంతో పాటు మరొకటువంటి అంశం, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పారదర్శకత వహించి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్పతనంగా, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఒక అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ గమనించి దాదాపుగా గతించిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫికేషన్స్ ఇచ్చి 6,296 పోస్టులు భర్తీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప అడ్మినిస్ట్రేటివ్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ విషయాన్ని నేను చెప్పట్లా, కేంద్ర ప్రభుత్వం ఒక అధ్యయనం చేసింది. 2019-2024 మధ్య కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి 19 రాష్ట్రాల్లో దానికి సంబంధించినటువంటి సర్వీస్ కమిషన్స్ ఏ విధంగా పనితీరు గమనించినాయి, ఏ విధంగా ఎగ్జామ్స్ పెట్టారు, ఏ విధంగా ఉద్యోగుల యొక్క నియామకాలు జరిగినాయని కేంద్ర ప్రభుత్వం ఒక అధ్యయనం చేస్తే ఒక్క ఎగ్జామ్ కూడా, ప్రశ్నాపత్రం కూడా లీక్ అవ్వని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిలిచిందని, మిగతా భారతదేశంలో 65 పేపర్లు లీక్ అయినా కూడా ఉత్తరప్రదేశ్ కానీ, జార్ఖండ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ వివిధ రాష్ట్రాల్లో ఏదైనా ఒక్క ప్రశ్నాపత్రం అయినా లీక్ అయింది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి ప్రశ్నాపత్రం లీక్ అవ్వలేదు. అన్ని నియామకాలు చాలా గొప్పగా జరిగాయి, పారదర్శకంగా జరిగాయని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ఇది. శభాష్ జగన్మోహన్ రెడ్డి గారని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి మన ముందు కనపడుతుంది.